డీల్ కోసం ఇరాన్ ప్రాధేయపడుతుందన్నారు అమెరికా అధ్యక్షులు ట్రంప్. యుద్ధం ముగింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఆయన మరోసారి హెచ్చరికలు చేశారు. చర్చల విషయంలో వింతగా ప్రవర్తిస్తోందన్నారు. ఆ దేశం ఒప్పందం కోసం ప్రాధేయపడుతూనే బయటకు మాత్రం అంగీకరించడం లేదని ఫైర్ అయ్యారు. మరోవైపు ఇరాన్ తమకు 10 చమురు నౌకలను బహుమతిగా ఇచ్చిందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓవైపు వార్ భీకరంగా సాగుతూనే ఉంది. కొన్ని గంటల ముందే అమెరికా సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. యుద్ధాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినా అంతకుమించిన వేగంతో దాడి చేస్తామని మరోవైపు ట్రంప్ ప్రకటించారు. ఇలాంటి తరుణంలో ఇరాన్ తమకు ఆయిల్ బోట్లను గిఫ్ట్గా ఇచ్చినట్లు ట్రంప్ ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. ఇక అమెరికా ప్రతిపాదనపై ఇరాన్ స్పందించింది. సీజ్ ఫైర్కు ట్రంప్ పెట్టిన షరతులపై తాము సమీక్ష జరిపామని తెలిపింది. ఇవి కేవలం అమెరికా ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం ఉద్దేశించినవేని తేల్చేసింది. ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చుతున్నట్లు స్పష్టం చేసింది. అమెరికాతో ఎలాంటి చర్చలు కూడా జరగడం లేదని క్లారిటీ ఇచ్చింది ఇరాన్. పాకిస్తాన్ ద్వారా ఆయా షరతుల్ని అధికారికంగా అందుకున్న తర్వాత తాము ఆ ప్రతిపాదనను వివరంగా సమీక్షించామని తెలిపింది. అయితే ముందుకు సాగడానికి అవసరమైన ప్రాథమిక షరతులు అందులో లేవని సీనియర్ ఇరాన్ అధికారి స్పష్టం చేశారు. ఇరాన్ తరఫున చర్చలు జరిపే ప్రతినిధులు చాలా భిన్నంగా వింతగా ఉన్నారని, ఒప్పందం చేసుకోవాలని మమ్మల్ని వారు అడుక్కుంటున్నారని ట్రంప్ కామెంట్ చేశారు. ఎందుకంటే ఇరాన్ సైనిక పరంగా పూర్తిగా నాశనమైంది. తిరిగి నిలబడే అవకాశం జీరో. అయినా వారు బహిరంగంగా ఇంకా ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని చెబుతున్నారన్నారు. ఆలస్యం కాకముందే వాళ్లు త్వరగా సీరియస్గా ఆలోచించాలని, లేదంటే తిరిగి వెనక్కి చూసే అవకాశం కూడా రాకపోవచ్చు, తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. డీల్ జరుగుతుందా లేదా అనేది నాకు కూడా తెలీదని, ఇదంతా ఇరాన్ 4 వారాల క్రితమే చేసి ఉండాల్సిందన్నారు ట్రంప్. మరోవైపు యుద్ధానికి 5 రోజులు విరామం ప్రకటించినప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఖార్గ్ దీవిపై అమెరికా దాడి చేస్తుందన్న భయంతో ఇరాన్ అక్కడ భద్రతను పెంచుతోంది. ఖార్గ్ దీవిని అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని భావిస్తోంది. దీంతో ఇరాన్ అక్కడికి తమ సిబ్బందిని తరలిస్తోంది. దీవి చుట్టూ గగనతల రక్షణ వ్యవస్థను పెంచుతోంది.